అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఖచ్చితంగా టెట్లో మంచి స్కోర్ సాధించి డిఎస్సిలో జాబ్ సాధించాలి అంటే ఎస్సీఆర్టీ పుస్తకాలని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. గత ప్రశ్నాపత్రాలను మీరు ఓపెన్ చేసి చూసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటివి వస్తాయి, ఎస్పెషల్గా డిఎస్సి టెట్కి సంబంధించి. ఇక మ్యాథ్స్లో కనుక చూసుకుంటే మారిస్తే అంకెలు మారుస్తాడేమో కానీ కాన్సెప్ట్ అయితే మార్చడు. ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ పైన మాత్రమే ప్రశ్నలు అనేటువంటివి రెగ్యులర్గా వస్తున్నాయి. గతంలో జరిగినటువంటి డిఎస్సి కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అనేటువంటివి మీరు ఓపెన్ చేసి చూసుకున్నారనుకోండి, క్లియర్గా అర్థమైపోతుంది. దానికి సంబంధించినటువంటి ఆ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి లింక్స్ అనేటువంటివి కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. అక్కడ జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మనకు టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి జాయిన్ అయ్యేసి ఈ రకంగా ఫ్రీ మెటీరియల్ని కూడా మీరు రెగ్యులర్గా పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా టెట్ టు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నటువంటి సందర్భంలో ఎస్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి మనకు అవకాశం ఉన్నటువంటి అంశాల గురించి రెగ్యులర్గా మీ క్లాస్ అనేటువంటిది మీ యొక్క సపోర్ట్ ఉంటే అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక 6వ తరగతికి సంబంధించి మొదటి చాప్టర్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే అవరోహణ క్రమము, అదేవిధంగా ఆరోహణ క్రమం. ఇది చెప్పగానే చాలా సింపుల్ సార్, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అభిప్రాయానికి కూడా మీరు రావచ్చు. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రశ్నల విధంగా ఎగ్జామ్లో ప్రశ్నలు అనేటువంటివి ఉండవు. ఇక్కడ భిన్నాలకు సంబంధించి కానీ, దాని తర్వాత కనుక చూసుకుంటే డెసిమల్ నంబర్స్ ఈ రకంగా 3.06, 3.006, 3.09, దాని తర్వాత 3.93 ఈ రకమైనటువంటి డెసిమల్ నంబర్స్ అనేటువంటివి ఇచ్చేసి వాటికి సంబంధించినటువంటి అవరోహణ క్రమము లేదంటే ఆరోహణ క్రమము, పెద్ద సంఖ్య ఏది చిన్న సంఖ్య ఏది, లేదంటే 3/4, దాని తర్వాత 2/3, దాని తర్వాత 4/3 ఈ రకమైనటువంటి భిన్నాలు ఇచ్చి కూడా అందులో పెద్ద భిన్నం ఏది చిన్న భిన్నం ఏది, దాని తర్వాత వాటికి సంబంధించినటువంటి అవరోహణ క్రమము ఆరోహణ క్రమం అనేటువంటి అంశాలపైన మనకు ప్రశ్నలు అయితే రెగ్యులర్గా వస్తున్నాయి. ప్రీవియస్ టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించిన పేపర్స్ అనేటువంటివి ఒకసారి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ భిన్నాలకు సంబంధించినటువంటి అవరోహణ ఆరోహణ క్రమాన్ని భిన్నాలకు సంబంధించిన కాన్సెప్ట్ దగ్గర మనం డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి డెసిమల్ పాయింట్స్ ఇచ్చినప్పుడు సులభంగా వాటిని మనం ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలో క్లియర్గా ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ క్లాస్ అనేటువంటివి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అట్లని మ్యాథ్స్ వాళ్ళకు ఉపయోగపడేటువంటి కంటెంట్ ఉండదని మీరు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్లన్నీ కూడా వాళ్ళకు వివరించేటువంటి ప్రయత్నంలో మీకు సులువుగా అనిపించింది అనుకోండి, వీడియోను ఫార్వర్డ్ చేసుకొని మీకు అవసరమైనటువంటి సమాచారం దగ్గర చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. లేదు అంటే ఇక్కడ ఫాస్ట్గా చూడాలి అనుకుంటే ఎవరైనా కూడా మన క్లాసులు కానీ మిగిలినటువంటి వాళ్ళవి కానీ ఏవైనా స్లోగా అనిపించింది అనుకో, మనకు ఖచ్చితంగా ఈ రకమైనటువంటి సెట్టింగ్స్ అనేటువంటిది మీ యొక్క మొబైల్ ఫోన్లో రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది. ఇటు సైడ్ ఇక్కడ చూసుకుంటే దీనిపైన మీరు సెట్టింగ్ పైన క్లిక్ చేసిండ్రు అనుకోండి, ప్లేబ్యాక్ స్పీడ్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ నార్మల్లో ఉంటుంది. దీనికి సంబంధించిన స్పీడ్ అనేటువంటిది ఈ రకంగా మీరు పెంచుకుంటే ఈ రకంగా వీడియోను ఫాస్ట్గా మనం చూడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ క్వాలిటీ విషయంలో కూడా చాలామంది క్లారిటీగా కనిపిస్తలేదని అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే క్వాలిటీ విషయంలో కనుక చూసుకుంటే 720 ఆ పైన మీరు చూసే ప్రయత్నం చేయండి. డేటా అనేటువంటిది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కానీ క్లారిటీగా మీకు పిక్చర్ అనేటువంటిది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అంశాలు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క కాన్సెప్ట్లోకి వెళ్తే కనుక గతంలో ఇది మొన్నటి టెట్లో వచ్చినటువంటి ప్రశ్న, ప్రీవియస్ టెట్లో 2023కు సంబంధించిన టెట్లో అవరోహణ క్రమాన్ని అయితే అడగడం జరిగింది. అవరోహణ క్రమం అంటే ఇక్కడ తగ్గే క్రమాన్ని అయితే మనకు అడగడం జరిగింది. ఇలాంటి పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా 9తోనే స్టార్ట్ అయినాయి. 9 అనేటువంటిది ఉంది. కాబట్టి ఇక్కడ మనకు పెద్ద డిఫరెన్స్ ఏమైనటువంటిది ముందు సంఖ్యతో మనకు ఎలాంటి సంబంధం లేదు. దాని తర్వాత పాయింట్ తర్వాత మనము ఒక్కొక్క అంకెగా చదువుతాం. 9.631 అనేటువంటిది చదువుతాం. కానీ అవన్నీ పక్కకు పెట్టేసుకుంటే రూల్స్ అన్ని పక్కకు పెట్టేసుకొని మనకు సులభంగా ఎగ్జామ్లో గుర్తించడం ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి దానిలో ఇక్కడ 631 అనేటువంటిది, దాని తర్వాత 694, 109, 504. ఎందుకంటే ఇవన్నీ 9 అనేటువంటి ముందు సమానంగా ఉన్నది కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు.
ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కనుక చూసుకుంటే పాయింట్ తర్వాత 694 అనేటువంటిది పెద్దది కాబట్టి 9.694 అనేటువంటి దాన్ని రాయండి. దాని తర్వాత 694 తర్వాత పెద్దది ఏది అంటే ఇక్కడ 631 అనేటువంటిది వస్తుంది కాబట్టి 9.631 అనేటువంటి దాన్ని రాయండి. దాని తర్వాత ఇది వస్తుంది ఏది 504 కాబట్టి 9.504 అనేటువంటి దాన్ని రాయండి. దాని తర్వాత ఇది వస్తుంది 9.109 అనేటువంటి దాన్ని రాయండి. ఈ రకంగా అవరోహణ క్రమాన్ని మనం రాసాం. అంటే తగ్గే క్రమంలో ఇది పెద్ద సంఖ్య, తర్వాత తగ్గింది, దాని తర్వాత తగ్గింది, దాని తర్వాత మళ్ళీ తగ్గింది. ఈ రకంగా తగ్గే క్రమాన్ని రాసాం. అదేవిధంగా ఆరోహణ క్రమము అంటే కనుక చూసుకుంటే ఇక్కడ ఇటువైపు నుంచి మనం ఇటువైపు రాసుకుంటూ వెళ్తాం. అంటే తగ్గేటువంటి క్రమంలో భాగంగా ఇప్పుడు మనం చూస్తాం. ఇప్పుడు పెరిగేటువంటి క్రమంలో మనం చూస్తాం. అంటే 9.109 దాని తర్వాత 9.504 దాని తర్వాత 9.631 దాని తర్వాత 9.694. ఇది సులభమైనటువంటి ప్రశ్నే. మనకు 3 డెసిమల్ పాయింట్స్ తర్వాత 3 అంకెలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి సులభంగా రాసాం. ఇప్పుడు దానిపైన ఒక ప్రశ్న మనకు కనిపిస్తున్నది. డెసిమల్ పాయింట్ తర్వాత అన్నీ కూడా ఈక్వల్ నంబర్స్ అనేటువంటివి లేవు. అంటే ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నది. ఆ రకమైనటువంటి వాటిని మనం సులభంగా ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ అవరోహణ క్రమాన్ని రాద్దాం. ఫస్ట్ అయితే అవరోహణ క్రమంలో రాయాలంటే ముందు పెద్ద సంఖ్య ఏదో మనకు తెలవాలి. ఇక్కడ అన్నింటిలో కనుక చూసుకుంటే ముందర 3 అనేటువంటిది ఉంది, కానీ ఇక్కడ చూసుకుంటే 0 అనేటువంటిది ఉంటుంది. అంటే అన్నిటికంటే చిన్నదే కదా. 3 తర్వాత ఇక్కడ పాయింట్స్ అనేటువంటి స్టార్ట్ అయినాయి, ఇక్కడ 0 తర్వాత పాయింట్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇది అన్నిటికంటే చిన్నది. ఇక్కడ ఈ 3 మనం ఇప్పుడు పెద్దది ఏదో గుర్తుపట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అందులో భాగంగా మనం ముందు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ 3 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నది. కాబట్టి అన్నిటిని ఈక్వల్గా రాసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈక్వల్గా రాయాలి అంటే ఏం చేయాలంటే ఇచ్చినటువంటి నంబర్ని యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ 3 ఉన్నాయి, గరిష్టంగా ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. 3 ఉన్నాయి కదా, కాబట్టి ఇక్కడ 3 వచ్చే విధంగా అంటే ఈ డెసిమల్ పాయింట్ తర్వాత 3 అంకెలు ఉండే విధంగా 2 సున్నాలు అయితే ఈ రకంగా పెట్టుకోవాలి. దాని తర్వాత 3.06 ఇచ్చిన నంబర్ని రాసేసాను. ఇక్కడ 3 డెసిమల్ పాయింట్స్ రావాలి కాబట్టి ఇంకొక సున్నాన్ని నేను యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను రాసేసుకుంటాను. 3.306 దాని తర్వాత 0.306 అంటే డైరెక్ట్ కూడా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా కూడా రాసేయచ్చు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తప్పు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేశాను. అంటే ఇచ్చినటువంటి ప్రశ్నను క్లియర్గా నేను ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నను మీకు క్లియర్గా సెట్ చేసి పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మన యొక్క ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ అన్నింట్లో ఈ 3 అనేటువంటి ఉన్నది కాబట్టి 3 అనేటువంటిది ఇక్కడ కామన్గా ముందు వస్తుంది పెద్ద సంఖ్యగా. అయితే 3 తర్వాత కనుక చూసుకుంటే ఈ 3 సంఖ్యల్లో 600 పెద్దదా, 60 పెద్దదా, 306 పెద్దదా అంటే 600 పెద్దది. కాబట్టి 3.600 అంటే ఇక్కడ ఇది స్టార్టింగ్లో వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే మళ్ళీ 306 అనేటువంటిది పెద్దది. మరి ఇక్కడ కూడా 306 ఉన్నది కదా, అంటే ఇది 3 తర్వాత పాయింట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఇక్కడ 0 తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి ఇది పెద్దది. 3.306 అనేటువంటిది రాసాము. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ 60 అనేటువంటిది పెద్దది. మరి ఇక్కడ 306 అనేటువంటి ఉన్నది కదా, అంటే ఇది 3 దాని తర్వాత ఇంకా డెసిమల్ పాయింట్స్ అనేటువంటివి పెరిగినాయి. ఇక్కడ ఇది 0 మాత్రమే కాబట్టి ఇది అన్నిటికంటే చిన్నది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. 3.060 అనేటువంటిది రాసాము. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే 0.306 అనేటువంటిది వస్తుంది. ఇదేంటి సార్ అంటే అవరోహణ క్రమము. ఇక్కడ చిన్న సంఖ్య ఇది, దాని తర్వాత నెక్స్ట్ ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, ఈ రకమైనటువంటి క్రమంలో చిన్న నుంచి పెద్ద వరకు రాసుకుంటూ పోతేనేమో అది ఆరోహణ క్రమం అనేటువంటిది అవుతుంది. ఈ రకంగా పెద్ద నుంచి చిన్న వరకు రాసుకుంటూ వస్తే అవరోహణ క్రమం అనేటువంటిది అవుతుంది. మరొక ప్రశ్న చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 4.6 4.06 4.4076 4.0321 4.08 అనేటువంటిది చూసాం. ఇక్కడ
పాయింట్ తర్వాత గరిష్టంగా ఎన్ని అంకెలు ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. కాబట్టి అన్నిటిని ఆ రకంగా సెట్ చేసుకుందాం. ముందు ఇచ్చినటువంటి దాన్ని ఆ రకంగానే రాసుకోండి. ఇక్కడ 4 గరిష్టంగా మనకైతే పాయింట్ తర్వాత ఉండాలి కాబట్టి ఇక్కడ 3 సున్నాలు పెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఉన్నది కాబట్టి ఇక్కడ 4 వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ 4.06 అనేటువంటిది ఉంది కదా, మొత్తంగా గరిష్టంగా 4 ఉండాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి ఇంకో 2 సున్నాలను యాడ్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ 4.4076 అట్లనే రాసేయండి, ఎందుకంటే ఉన్నాయి కాబట్టి 4 డెసిమల్ పాయింట్స్ అనేటువంటి. నెక్స్ట్ 4.032 అనేటువంటిది రాసుకోండి. నెక్స్ట్ 4.08 4 ఉండాలి కాబట్టి ఇంకో 2 సున్నాలు అనేటువంటివి యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా మనం యాడ్ చేసేటివి ఏంటి అంటే సున్నాలు మాత్రమే ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఈ అన్ని నంబర్లో కనుక చూసుకుంటే కామన్గా 4 అనేటువంటిది ఉన్నది కాబట్టి 4తోనే స్టార్ట్ అవుతుంది, దాంతో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ దాని పక్కన ఉన్నటువంటి డెసిమల్ పాయింట్స్లో చిన్నది ఏది పెద్దది ఏది అనేటువంటి దాన్ని గుర్తించాలి. ఇక్కడ ఆరోహణ క్రమం అన్నాము కాబట్టి చిన్న సంఖ్య నుంచి మనం పెంచుకుంటూ వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ చూసుకుంటే ముందు చిన్నది ఏది అంటే ఇక్కడ 4 పాయింట్ అనేటువంటిది రాస్తాము. 321 అనేటువంటిది చిన్నది ఉన్న దానిలో. ఇక్కడ 6000 ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 6000 అనము, కానీ మీకు సులభంగా గుర్తించడానికి ఈ రకమైనటువంటి టెక్నిక్ అనేటువంటిది చెప్తున్నాను. ఇక్కడ 600 ఉంది, ఇక్కడ 4076 ఉంది, ఇక్కడ చూసుకుంటే 321 అనేటువంటిది ఉంది, ఇక్కడ 800 ఉంది. ఇక్కడ ఈ అన్నింట్లో చిన్నది ఏది అంటే 321, ఇక్కడ 321 0321 అనేటువంటిది రాసాం. దాని తర్వాత కనుక చూసుకుంటే ఏమొస్తుంది, 321 తర్వాత 600 అనేటువంటిది వస్తుంది. కాబట్టి 4.60600 అనేటువంటిది రాసాం. దాని తర్వాత చూసుకుంటే దీని తర్వాత వచ్చేది ఏంటి, 800 వస్తుంది. కాబట్టి 4.0800 అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఏంటి, 6000 ఉంది, 4076 ఉంది కాబట్టి 4076 అనేటువంటిది వస్తుంది. 4.4076 అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 4.6000 అనేటువంటిది ఈ రకంగా వస్తుంది. మనం రాసింది ఆరోహణ క్రమము ఇప్పుడు రాయడం జరిగింది. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ 4.600 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, 4.6 నుంచి వచ్చింది. దాని తర్వాత 4.407 అనేటువంటిది 4076 అనేటువంటిది అలాగే ఉంది. దాని తర్వాత 4.0800 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ 4.08 నుంచి అయితే వచ్చింది. దాని తర్వాత ఇక్కడ 4.0600 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, 4.06 నుంచి వచ్చింది. ఇక్కడ 4.0321 అనేటువంటిది ఆ రకంగానే ఉన్నది కాబట్టి 4.0321. ఎందుకంటే ఇవి అడుగుతారు మనని, వీటికే కదా మనకి ఇచ్చేది. అంటే నార్మల్గా మనకు సులభంగా ఉండడానికి ఈ రకమైనటువంటి ఫార్మాట్ రాసుకున్నాం, కానీ మనం ఎగ్జామ్లో గుర్తించేటివి అక్కడ ఉండేటివి ఇవే కాబట్టి అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ అంశం దానికి సంబంధించి కింద మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీరు సులభంగా ఈ రకమైనటువంటి ఆన్సర్స్ అనేటువంటివి పెట్టడానికి మనకు ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఈ రకమైనటువంటి ట్రిక్ అనేది ఏ రకంగా ఉంది మీరు ఇంతకు ముందే తెలుసుకున్నారా లేదంటే ఇప్పుడే తెలుసుకున్నారా, కింద కామెంట్ సెక్షన్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత అంశాలు చూసుకుంటే కింది సంఖ్యలను రాయండి అనేటువంటి అంశం చూసాం. 4 అంకెల అతి చిన్న సంఖ్య అనేటువంటిది రాయాలి. ఇక్కడ చూసుకుంటే అతి చిన్న సంఖ్య అంటే ముందు 1 రాయండి. ఎన్ని అంకెల చిన్న సంఖ్య రాయమన్నాడు, 4 అంకెలది రాయాలి కాబట్టి చిన్న సంఖ్య అంటే 1 రాసుకోండి. దాని తర్వాత ఇక్కడ 4 అంకెలు అన్నాడు కాబట్టి 3 అంకెలు సున్నాలు పెట్టేసుకోండి. 4 అంకెల చిన్న సంఖ్య. 4 అంకెల పెద్ద సంఖ్య అంటే అన్ని 9లే రాయండి, 4 కూడా మనం సులభంగా రాయొచ్చు. దాని తర్వాత 5 అంకెల అతి చిన్న సంఖ్య అంటే ఫస్ట్ ఏం చేయాలి, అతి చిన్న సంఖ్య అనగానే మనకి ఇక్కడ 1 రాయాలి. 5 అంకెలు అన్నాడు కాబట్టి దాని పక్కన 4 సున్నాలు పెట్టుకోండి. ఈ రకంగా 5 అంకెల అతి చిన్న సంఖ్యను అయితే రాస్తాం. 5 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే అన్నీ కూడా 5 కూడా 9లే రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ రకంగా మనకు ప్రశ్నలు ఏ రకంగా వస్తాయి అంటే 4 అంకెల పెద్ద సంఖ్య, అదేవిధంగా మనకు 5 అంకెల చిన్న సంఖ్యల మొత్తము భేదము ఆ రకమైనటువంటి అంశాలు మనకు అడిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వీటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక చూసుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి అంశాలని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ అంశాలను మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దగ్గరి పదులు
దగ్గరి పదులు, అదేవిధంగా దగ్గరి వందలు, దాని తర్వాత దగ్గరి వేలు అనేటువంటి అంశాలు అయితే ఇక్కడ చూసాం. ఇక్కడ చూసుకుంటే 36,152 అనేటువంటిది ఉంది. కానీ ఇక్కడ దగ్గరి వందలకు పదుల స్థానాలే రాయాలి కాబట్టి సవరించి రాయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ 39 అనేటువంటిది ఆ రకంగానే రాసుకోండి. వందల స్థానము వేల స్థానంతో మనకు సంబంధం లేదు. ఈ 51 అనేటువంటిది ఇక్కడ 50కి దాని తర్వాత 60కి మధ్యలో ఉంటుంది. కాబట్టి మనకు ఎక్కడ దగ్గర ఉంటుంది మరి? ఇక్కడ 51 నుంచి 60కి పోవాలంటే ఇక్కడ 9 కలపాలి. 51 నుంచి 50కి రావాలంటే ఒకటి తీసేస్తే సరిపోతుంది. కాబట్టి ఇది దగ్గర ఉన్నది కాబట్టి ఈ రకంగా 3950 అనేటువంటిది రాయాలి. అంటే ఇంత సులభంగా ప్రశ్నలు వస్తాయని కాదు, ఈ రకంగా అంకెలు ఇచ్చేసి దగ్గరి పదుల స్థానము, దాని తర్వాత ఇంకో అంకె ఇచ్చేసి దగ్గరి 10,000 స్థానానికి ఉన్నటువంటి మొత్తము ఎంత అనేటువంటి అంశం, ఈ రెండు అంశాలు ఇచ్చి ఆ రెండింటికి సంబంధించినటువంటి మొత్తము ఎంత అని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చూసుకోండి. ఇక్కడ వందలు అన్నాము కాబట్టి 1, 10, 100 ఈ 3 అంశాలే మనకు కావాలి. ఆ మిగిలినటువంటి వాటిని అట్లనే రాసుకోండి. 36 అనేటువంటిది అట్లనే రాసుకోండి. 36,152 కదా, ఈ 36 అట్లనే రాసుకోండి. 152 అనేటువంటిది 152 అనేటువంటిది 100కు దాని తర్వాత 200కు మధ్యలో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 100 రావాలి అంటే 52 తీసేయాలి, 52 తీసేయాలి. కానీ 200 రాయాలంటే కనుక 48 కలిపితే మనకు 200 వచ్చేస్తుంది. కాబట్టి ఈ గ్యాప్ అనేటువంటి తక్కువ ఉన్నది కాబట్టి దగ్గరి 100 అంటే ఈ 200ని తీసుకోవాలి. కాబట్టి 36,200 ఈ రకంగా మనకు ప్రశ్న అడగడానికి, అంటే మిగిలినటువంటి మరికొన్ని ఇచ్చేసి వాటి మొత్తం ఎంత, వాటి భేదం ఎంత అని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. వేలైనా దాని తర్వాత 10,000 ఆ రకంగానే మనము చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే ఇప్పుడు ఒక అంకెలో పెద్ద సంఖ్య ఏది 9, దానికి 1ని కలిపితే 2 అంకెల చిన్న సంఖ్య వస్తుంది. 2 అంకెల్లో పెద్ద సంఖ్య ఏది 99, దానికి 1 కలిపితే 3 అంకెల చిన్న సంఖ్య అనేటువంటిది వస్తుంది. 3 అంకెల పెద్ద సంఖ్యకు 1 కలిపితే 4 అంకెల చిన్న సంఖ్య అనేటువంటిది వస్తుంది. కాబట్టి 10 అంకెల పెద్ద సంఖ్యకు 1 కలిపితే ఇక్కడ 11 అంకెలకు సంబంధించినటువంటి చిన్న సంఖ్య అనేటువంటిది వస్తుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదే చాప్టర్లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే హిందూ సంఖ్యామానము, అదేవిధంగా అంతర్జాతీయ సంఖ్యామానం. ఇందులో ఎక్కడి నుంచి డిఫరెన్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది, వాటిని ఏ రకంగా చదవాలి అనేటువంటి అంశాలని కామాలతో ఏ రకంగా డివైడ్ చేసి వాటిని చదవాల్సినటువంటి అవసరం ఉంటుందో క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ హిందూ సంఖ్యామానము లేదా హిందూ అరబిక్ సంఖ్యామానము అని అంటాం, ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఆంగ్ల సంఖ్యామానము లేదా అంతర్జాతీయ సంఖ్యామానం అనేటువంటిది ఇది. ఇక్కడ చూసుకుంటే ఈ రెండింట్లో చూసుకుంటే 1, 10, 100, 1000, 10,000 ఇక్కడ వరకు రెండింట్లో కూడా మీకు కామన్ గానే కనిపిస్తుంది. ఇక డిఫరెన్స్ అనేటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే హిందూ సంఖ్యామానంలో లక్షలు అంటే ఇక్కడ ఆంగ్ల సంఖ్యామానంలో 100,000 అంటాము. హిందూ సంఖ్యామానంలో 10 లక్షల్ని ఆంగ్ల సంఖ్యామానంలో మిలియన్ అంటాము. కోటిని 10 మిలియన్లు అంటాము. 10 కోట్లను 100 మిలియన్లు అంటాము. 100 కోట్లను బిలియన్ అంటారు. ఇక్కడ చూసుకుంటే 10 లక్షలు అయితే 1 మిలియన్. మిలియన్, బిలియన్, ట్రిలియన్ అనేటువంటిది కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఒక కోడ్ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేంటి అంటే MBT. అంటే M అంటే మిలియన్, B అంటే బిలియన్, T అంటే ట్రిలియన్. రోజు మనం డాటా అనేటువంటిది మొబైల్లో యూజ్ చేస్తాం కాబట్టి MBలో ఉడుతుంది కదా డాటా అనేటువంటిది. ఆ రకంగా MBT అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. 10⁶ మనం ఏమంటామంటే మిలియన్ అంటే 10 లక్షలు. ఒకటి పక్కకు 6 సున్నాలు ఉంటాయి, ఒకటి పక్కకు మనకు 9 సున్నాలు ఉంటే బిలియన్ అంటాము, ఒకటి పక్కకు 12 సున్నాలు ఉంటే మనకి ఇక్కడ ట్రిలియన్ అనేటువంటిది అంటాం. ఇక్కడ 3 పెరుగుతా పోతుంది. అంటే ఇక్కడ మిలియన్ అంటే మనం ఏమన్నాం 10 లక్షలు అన్నాం. అంటే మరొక 3 సున్నాలు అంటే 3 స్థానాలు పెరిగిందంటే అది బిలియన్కు చేరుతుంది. మరొక 3 స్థానాలు పెరిగిందంటే అది ట్రిలియన్కు పెరుగుతుంది. ఇప్పుడు ఒకే సంఖ్యను హిందూ సంఖ్యామానంలో ఏ రకంగా ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది ఉంటుంది, అంతర్జాతీయ సంఖ్యామానము లేదా ఆంగ్ల సంఖ్యామానంలో ఏ రకంగా చదువుతాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూద్దాం. కామాలు పెట్టుకునేటువంటి సందర్భంలో అంతర్జాతీయ లేదా ఆంగ్ల సంఖ్యామానంలో చూసుకుంటే ముందు 3 తర్వాత మళ్ళీ 3 తర్వాత ఈ రకంగా మనం పెంచుకుంటూ వెళ్ళిపోతాం. ఇక 3 తర్వాత కామాలతో డివైడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏ రకంగా చదవాలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ 45 తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 6 అంకెలు ఉన్నాయి. ఒక
అంకెకు ముందు అంటే ఇక్కడ 3 అంకెలు ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఎక్కువ వస్తే మనం మళ్ళీ బిలియన్లోకి తీసుకుంటాం. క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ 45 అనేటువంటిది ఉంది, దానికి ముందు మనకి ఎన్ని అంకెలు ఉన్నాయి? 6 అంకెలు ఉన్నాయి. కాబట్టి 45 మిలియన్లు. 45 తర్వాత ఎంతుంది? 690. 690,000, ఎందుకంటే ఈ 3 సున్నాలు ఉన్నాయి అనుకోండి. 690,000. దాని తర్వాత ఎంత ఉంది? 255. 45 మిలియన్ల 690,000 255 అని ఈ రకంగా మూడింటి తర్వాత కామాలు పెట్టుకొని మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఈ 45కు ముందు మళ్ళీ ఒక 4 ఉన్నదనుకోండి. 445 మిలియన్ల 690,255 అని చదువుతాము. ఇక మరొక అంకె పెరిగింది అనుకోండి, 5 బిలియన్ల, ఎందుకంటే 5 పక్కకు ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3, ఇక్కడ 3 ఇక్కడ 3, మొత్తం 9 ఉన్నాయి. అంటే ఒకటి పక్కకు మనకు 9 సున్నాలు వచ్చినాయి అంటే దాన్ని ఏమన్నాం మనం? బిలియన్ అన్నాం. కాబట్టి ఈ 5 పక్కకు ఇక్కడ 9 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇది 5 బిలియన్ల 445 మిలియన్ల 690,255 అని చదవాలి. ఇక్కడ మళ్ళీ ఇంకో 2 అంకెలు పెరిగినాయి అనుకుందాం. 2 అంకెలు పెరిగితే 545 బిలియన్ల 445 మిలియన్ల 690,255 అనేటువంటిది చదువుతాం. ఇంకో అంకె పెరిగింది అనుకోండి, ఇక్కడ 3 పెరిగిందంటే ఇక్కడ 3 అయిపోయింది, కంప్లీట్ అయింది కదా. మరొక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినాం కాబట్టి ఇది ట్రిలియన్. 4 ట్రిలియన్ల 545 బిలియన్ల 445 మిలియన్ల 690,255 ఈ రకంగా మనం చదువుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా మనం హిందూ సంఖ్యామానంలో అందరికీ తెలిసిందే, ఫస్ట్ 3 తర్వాత, దాని తర్వాత 2 తర్వాత, మళ్ళీ 2 తర్వాత 4,56,90,255 ఈ రకంగా మనం చదువుతాం. అది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇక్కడ కొన్ని ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే మరొక అంశం ఇక్కడ చూసుకుంటే, మిలియన్ల స్థానంలో ఉన్నటువంటి అంకెంత, వందల స్థానంలో ఉన్నటువంటి అంకెంత, 10 మిలియన్ల స్థానంలో గల అంకెంత, సంఖ్యలో ఎన్ని మిలియన్లు ఉన్నాయి అనేటువంటి ప్రశ్నలు అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మొత్తంగా 302 మిలియన్ల, ఎందుకంటే ఇక్కడ 6 అంకెలు అనేటివి ఉన్నాయి కాబట్టి 302 మిలియన్ల 179,468 అనేటువంటిది ఈ అంకెని మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే మిలియన్ల స్థానంలో ఎంత ఉన్నటువంటి అంకె ఎంత అన్నాడు. మిలియన్ల స్థానం ఏది కదా, ఇదే కదా. ఈ మిలియన్ల స్థానంలో ఎంత అంకె ఉన్నది? 2 అనేటువంటి అంకె అనేటువంటిది ఉన్నది. వందల స్థానంలో గల అంకె 1, 10, 100 కాబట్టి 4 అనేటువంటిది ఉంది. దాని తర్వాత 10 మిలియన్లు, ఇక్కడ మిలియను, దాని తర్వాత ఇక్కడ 10 మిలియన్లు. 10 మిలియన్ల స్థానంలో ఎంత ఉంది? 0 అనేటువంటిది ఉంది. సంఖ్యలో ఎన్ని మిలియన్లు ఉన్నాయి? మొత్తం ఎన్ని మిలియన్లు అంటున్నాం? 302 మిలియన్ల 179,468 అన్నాం. 302 మిలియన్లు ఉన్నాయి. ఈ రకంగా మనకు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్లలో చూసుకుంటే ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న అయితే ఉంది. 5, 3, 4, 0, 7లతో ఏర్పడేటువంటి 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు 5 అంకెల అతి చిన్న సంఖ్యకు కలిగినటువంటి తేడా ఎంత అనేటువంటి అంశాన్ని అయితే అడిగారు. ఇలాంటి ప్రశ్నలు మనకు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఇంతకుముందు మనకు స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఆరోహణ క్రమం అవరోహణ క్రమం పైన బిట్టుబడేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అయితే 5, 3, 4, 0, 7లతో ఏర్పడేటువంటి 5 అంకెల అతిపెద్ద సంఖ్య రాయాలి. అయితే పెద్ద సంఖ్యతో స్టార్ట్ చేయండి. 7, తర్వాత 5, తర్వాత 4, దాని తర్వాత 3, దాని తర్వాత 0. 5 అంకెల పెద్ద సంఖ్య అయిపోయింది. దాని తర్వాత 5 అంకెల చిన్న సంఖ్య రాయాలి. ఇక్కడ చూసుకుంటే 0, దాని తర్వాత 3, అంటే చిన్నదాని నుంచి స్టార్ట్ చేయాలి కదా. 0, 3, దాని తర్వాత 4, దాని తర్వాత 5, దాని తర్వాత 7. ఈ రకంగా 5 అంకెల చిన్న సంఖ్య అయిపోయింది అనుకోని దీని నుంచి తీసేసి తొందరగా ఈ ఆన్సర్ కూడా మనకు అక్కడ 4 ఆప్షన్లలో కనిపిస్తుంది. పెట్టేసినామంటే మనము ఆ క్వశ్చన్ని రాంగ్ చేసినట్టే. ఎందుకు అంటే ఇక్కడ మనకు 0ని ముందు రాసినాం. మీ దృష్టిలో ఇది 5 అంకెల సంఖ్యగా మీరు అనుకున్నప్పటికి కూడా 0ని ముందు పెడితే దానికి కౌంట్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ 4 అంకెల సంఖ్య అనేది 5 అంకెల సంఖ్య కాదు. ఇలాంటి సందర్భంలో మరి 4 అంకెల చిన్న సంఖ్య ఏ రకంగా రాయాలి అంటే
దీని తర్వాత ఏది ఉంది 3 ఉంది కాబట్టి దీన్ని ముందరగా పంపించాలి, దాని తర్వాత దీన్ని ఇటువైపు తీసుకురావాలి. అంటే 3 0 4 5 7 ఈ రెండింటి నుంచి మనం తీసేస్తే 75,430 నుంచి 30,457 తీసేస్తే దానికి సంబంధించి ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ 0 నుంచి 7 పోదు కాబట్టి ఇక్కడ నుంచి ఒకటికి క్యారీ ఫార్వర్డ్ తీసుకుంటే 10 నుంచి 7 తీసేస్తే 3, ఇక్కడ 12 ఉంటుంది, 12 నుంచి 5 తీసేస్తే మనకు 7, దాని తర్వాత ఇక్కడ నుంచి కూడా ఒకటి మనం తీసుకొచ్చుకున్నాం కాబట్టి 13 నుంచి 4 తీసేస్తే 9, ఇక్కడ నుంచి కూడా మనం ఒకటి తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ 4 ఉంటుంది, 4 నుంచి 0 తీసేస్తే 4, మళ్ళీ ఇక్కడ 7 నుంచి 3 తీసేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 4, 44,973 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్. ఇదే ప్రశ్నను ఇంకో రకంగా కూడా అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడనే చూసుకుంటే ఈ ఇచ్చినటువంటి నంబర్లతోనే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 5 3 4 0 7లతో ఏర్పడేటువంటి 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు ఇక్కడ 5 అంకెల అనేటువంటిది మెన్షన్ చేయకుండా అతి చిన్న సంఖ్యకు ఇక్కడ ఈ రకంగా మెన్షన్ చేయకుండా అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అనేటువంటిది ఇచ్చిండు అనుకోండి, 5 అంకెలు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయకుండా ఇక్కడ పెద్ద సంఖ్య కనుక చూసుకుంటే 7 5 4 3 0 అవుతుంది. చిన్న సంఖ్య అంటే ఈ రకంగానే రాయొచ్చు కదా, 0 3 4 5 7 ఈ రకంగా మనము దీని నుంచి తీసేస్తే 10 నుంచి 7 పోతే మనకు 3, అంటే ఇక్కడ నుంచి క్యారీ ఫార్వర్డ్ తెచ్చుకుంటాం, ప్రతిసారి చెప్పలేం కదా. ఇక్కడ 12 నుంచి అంటే ఇక్కడ నుంచి ఒకటి పోయింది కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ నుంచి ఒకటి క్యారీ ఫార్వర్డ్ తెచ్చుకుంటే 12 నుంచి 5 తీసుకుంటే 7, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే 3 ఉంటుంది, ఇక్కడ నుంచి ఒకటి తెచ్చుకుంటే 13 నుంచి 4 తీసేస్తే 9, దాని తర్వాత ఇక్కడ 4 ఉంటుంది, 4 నుంచి 3 తీసేస్తే 1, ఇక్కడ చూసుకుంటే మనకు 7 అనేటువంటిది ఉంటుంది, 7 నుంచి 0 తీసేస్తే 7, ఈ రకంగా 71,973 అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా స్పెసిఫిక్గా 5 అంకెలు అనేటువంటిది మనకు చిన్న సంఖ్య దగ్గర కానీ పెద్ద సంఖ్య దగ్గర కానీ మెన్షన్ చేయకపోతే మాత్రం ఈ రకంగా మనకు ఆన్సర్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తాను, దానికి సంబంధించిన ఆన్సర్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి. 4 0 5 7 తర్వాత 8 దీనికి సంబంధించి అతిపెద్ద సంఖ్యకు మరియు అతి చిన్న సంఖ్యకు మధ్య కలిగినటువంటి భేదం, వీటిని ఉపయోగించి రాసే అతిపెద్ద సంఖ్యకు అతి చిన్న సంఖ్యకు మధ్య గల భేదం ఎంత మీరు ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఒక విద్యార్థి యూనిఫామ్ షర్ట్ తయారీకి 1 మీటర్ 80 సెంటీమీటర్ల పొడవు గల బట్ట అవసరం. 40 మీటర్ల పొడవు గల బట్టతో ఎన్ని యూనిఫామ్ షర్ట్లు తయారు చేయవచ్చు, ఇంకా ఎంత బట్ట మిగిలి ఉంది అనేటువంటిది. ఇక్కడ మీటర్లు ఉంది, ఇక్కడ 1 మీటరు సెంటీమీటరు అనేటువంటిది ఉంది కాబట్టి రెండింటిని కూడా ఒకే దానిలోకి మనం మార్చుకోవాలి. 1 మీటర్ ఎన్ని సెంటీమీటర్లు 100 సెంటీమీటర్లు కాబట్టి ఇక్కడ 100 సెంటీమీటర్లు ప్లస్ 80 సెంటీమీటర్లు అనేటువంటిది ఉంది, 180 సెంటీమీటర్లు అయింది. ఇక్కడ నెక్స్ట్ మనకు ఎన్ని మీటర్లు ఉంది 40 మీటర్లు ఉంది, దీన్ని కూడా సెంటీమీటర్లలోకి మార్చుకుందాం. ఇక్కడ 40 మీటర్లను సెంటీమీటర్లలోకి మార్చుకోవాలి అంటే ఇంటూ 100తో గుణించాలి, ఎందుకంటే 1 మీటర్కు 100 సెంటీమీటర్లు కాబట్టి 4000 మనకు ఎన్ని ఉన్నది మీటర్లు అనేటువంటిది మన సెంటీమీటర్లు అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఇక్కడ 4000 సెంటీమీటర్లను కనుక చూసుకుంటే 180 సెంటీమీటర్లతో భాగించండి. ఇక్కడ ఈ 0 0 గెట్ క్యాన్సిల్, 2 9 2 200 అనేటువంటిది మిగిలింది. ఇక్కడ చూసుకుంటే 9 2 18, ఇక్కడ మళ్ళీ 2 మిగులుతుంది, 9 2 18 అంటే 22 షెట్లు అయితే తయారు చేయడానికి మనకి ఇక్కడ అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడితో మన ప్రశ్న అయిపోయిందా? కాలేదు, ఇంకా ఎంత బట్ట మిగులుతుంది అనేటువంటి అంశాన్ని అయితే అడిగారు. ఈ 40 మీటర్లను మనం ఏమనుకున్నాం 4000 సెంటీమీటర్లుగా మార్చుకున్నాం, ఎందుకంటే 1 మీటర్కు 100 కాబట్టి 40 × 100 చేస్తే మనకు 4000 సెంటీమీటర్లు అనేటువంటిది వచ్చింది. దాని తర్వాత కనుక చూసుకుంటే మిగిలినటువంటి ప్రశ్న ఇంకా ఎంత బట్ట మిగులుతుంది అనేటువంటిది మనకు ప్రశ్న. అంటే మొత్తంగా 22 షెట్లు అనేటువంటివి అవుతాయి అని ఇప్పుడు చూసాం మనం. అంటే 22 షెట్లకు ఒక్కొక్క దానికి మనకి ఎంత, ఇక్కడ అన్నిటినీ సెంటీమీటర్లలోకి మార్చాం కాబట్టి 180 సెంటీమీటర్లు. ఒక షెట్టుకు మనకు 180 సెంటీమీటర్లు కావాలి, 22 షెట్లకు ఎన్ని సెంటీమీటర్లు అవుతాయో చూద్దాం. ఇక్కడ డైరెక్ట్గా మీరు ఈ రకంగా మల్టిప్లికేషన్ చేసేటువంటి సందర్భంలో చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 18 2 36 ఇక్కడ, కానీ దాని పక్కకు 20 అంటే 10ల స్థానంలో ఉన్నది కాబట్టి ఒక 0 పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ 18 2 36 ఈ రకంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ
6, దాని తర్వాత 9, దాని తర్వాత 3, ఈ 0 ఉన్నది కాబట్టి పక్కన యాడ్ చేసుకోండి. 3960 సెంటీమీటర్ల బట్ట అనేటువంటిది ఈ 22 షర్ట్లకు పడుతుంది. కానీ మొత్తం బట్ట ఎంత ఉన్నది? 4000 సెంటీమీటర్లు. అంటే ఇంకెంత బట్ట మిగులుతుంది అంటే 40 సెంటీమీటర్ల బట్ట. మొత్తం ఎన్ని షర్ట్లు అవుతాయి అంటే 22 షర్ట్లు అనేటువంటివి అవుతాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మనకు ఎన్ని సెంటీమీటర్ల బట్ట అనేటువంటిది మన దగ్గర ఉంటే ఇంకొక షర్ట్ అనేటువంటిది తయారవుతుంది అని అడిగితే కనుక ఇక్కడ 140 సెంటీమీటర్ల బట్ట ఇంకా ఉంటే మనకు ఇంకొక షర్ట్ అనేటువంటిది తయారవుతుంది. అంటే 23 షర్ట్లు కావడానికి ఇంకా ఎంత బట్ట మనకు కావాల్సింది అంటే కనుక 140 సెంటీమీటర్లు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ప్రశ్న అనేటువంటిది ఏ రకంగానైనా అడగొచ్చు. ఇక ఈ వీడియోలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని అయితే చూసేసి ఈ వీడియోని ఎండ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇలాంటి వీడియోస్ అనేటివి మీకు రెగ్యులర్గా కావాలి అంటే ఇంకా ఎక్కువగా దీనికి సంబంధించిన లెంత్తో మీకు వీడియోలు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది అవసరం ఉంటుంది కాబట్టి వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి. మీకు తెలిసినటువంటి గ్రూపుల్లో కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీ నుంచి సపోర్ట్ అనేటువంటిది ఉంటే కంప్లీట్గా అప్ టు 10th క్లాస్ వరకు ఈ రకంగా రెగ్యులర్గా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక లాస్ట్ అంశాన్ని చూసుకుంటే సంఖ్యా సిద్ధాంతాలు రూపొందించినటువంటి గణిత మేధావి అంటే ఫస్ట్ చాప్టరే అయింది ఇప్పటివరకు. మిగిలినటువంటి చాప్టర్లు అనేటువంటివి అట్లనే ఉన్నాయి. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మనకు ఈ అంశాన్ని చూసుకుంటే గణిత మేధావి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఇంగ్లాండ్కు సంబంధించి ఎంపికైనటువంటి తొలి భారతీయుడు ఎవరు అంటే శ్రీనివాస రామానుజన్ అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ రకంగా థియరీ పైన ప్రశ్న అడిగితే మనకు ఈ రకంగా లాస్ట్లో కొన్ని అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. 6th క్లాస్లో ఇచ్చారు, 7thలో ఇచ్చారు. వాటిపైన ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. 1729ను మనం రామానుజన్ సంఖ్య అంటాము. 2 సంఖ్యల ఘనాల మొత్తంగా రాయగలిగేటువంటి అతి చిన్న సంఖ్యగా మనం చెప్పుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్, అదేవిధంగా 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ అనేటువంటి 2 ఘనాల మొత్తంగా రాయగలిగేటువంటి అతి చిన్న సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఆయన జన్మదినమైనటువంటి డిసెంబర్ 22న గణిత దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము. ఇక్కడ అత్యంత పగటి కాలం అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి రోజు కూడా డిసెంబర్ 22న అయితే మనం చెప్పుకుంటాము. భారత ప్రభుత్వం రామానుజన్ జ్ఞాపకార్థం 2011లో పోస్టల్ స్టాంప్ అనేటువంటిది విడుదల చేస్తారు. వీటిపైన ప్రశ్నలు అనేటువంటివి గతంలో వచ్చాయి, ఏపీ టెట్లో వచ్చాయి, మన దానిలో కూడా రావడం జరిగింది. ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే గతంలో భారత ప్రభుత్వం 2012ను గణిత సంవత్సరంగా ప్రకటించింది. గణిత సంవత్సరంగా ఎప్పుడు ప్రకటించింది అంటే 2012. ఆయన జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేసిందేమో 2011. ఈ రకంగా ఈరోజు క్లాస్ అయితే మనము చూసాము. ఇక నెక్స్ట్ ఈ రకమైనటువంటి అంశాలు కావాలి అంటే ఇంకా రెగ్యులర్గా మీకు వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్. ఈ క్లాస్ అనేది ఏ రకంగా ఉంది, ఇంకా ఏవైనా మార్పులు చేసుకోవాలా, చిన్న చిన్న అంశాలను వదిలేసి మేజర్ అంశాలని మాత్రమే చెప్పాలా, ఆ రకమైనటువంటి అంశాలను మీ సజెషన్స్ అన్నిటిని కూడా వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.